హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక సూపర్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి ఫ్రై పీస్ బిర్యానీ. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే నేను 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట. అది మంచిగా వాష్ చేసుకొని పసుపు ఉప్పుతో ఇలానే బాండిలో పెట్టేసుకున్నాను. ఏ వాటరే వేసుకోలేదు నేను. ఆ వాటర్ వేసుకోకుండానే మనకి చికెన్లోంచి వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ అన్ని బాగా ఇంకిపోయేంత వరకు మంచిగా బాయిల్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సో అప్పుడే బాగా ముక్కకి సాల్ట్ అనేది పడుతుంది. సో అదే బాండిలో నేను మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని దాంట్లో మనము మీ స్పైసీ లెవెల్స్ తగ్గట్టుగా మిర్చి వేసుకోండి. నేను ఒక 2 వేసుకున్నాను, మా బాబు కూడా తినాలని. సో మీరైతే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, బాగుంటుంది. సో దాని తర్వాత మీరు 2 ఆనియన్స్ వేసుకోండి, మంచిగా సన్నగా తరుక్కొని. ఎక్కువ వేసుకోవచ్చు, బట్ ఎక్కువ వేసుకుంటే మరి తీయగా అయిపోతుంది అనమాట. 2 వేసుకొని మంచిగా వేగిన తర్వాత మీరు ఈ ఫ్రై పీస్ బిర్యానీలో కరివేపాకు ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. మనకు ఆ ఫ్లేవర్ అంతా కరివేపాకులో నుంచే వస్తాయి. సో అది మంచిగా వేగిన తర్వాత అప్పుడే నేను ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. సో నాన్ వెజ్ కానివ్వండి, ఇలా బిర్యానీలో కానివ్వండి, పులావ్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా నూరుకుంటేనే బాగుంటుంది. కొంచెం అది ఫ్రై అయిన తర్వాత నేను చికెన్ మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఆ బాయిల్ది వేసేసుకొని ఆ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మంచిగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. సో ఈ మధ్యలో నేను కారం వేసింది, ధనియాల పొడి వేసిన క్లిప్స్ పోయాయండి. సో అవి నేను వీడియో తీసేటప్పుడు వేరేలాగా తీసాను, అవి సరిగా రాలేదు. సో నేను ఒక కారం అయితే ఒక 3-4 స్పూన్ల వరకు వేసున్నాను. తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వరకు వేసుకున్నాను. సో దాని తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూను, చికెన్ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ ముక్కలకి ఆ పొడులన్నీ బాగా పట్టాలి. మీకు ఇన్కేస్ ఆయిల్ కొంచెం తక్కువ అనిపిస్తే మీరు ఇంకొంచెం 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నాకు కరెక్ట్గా సరిపోయింది ఆయిల్, ఎందుకంటే మన చికెన్లో నుంచి కూడా కొంచెం ఆయిల్ అనేది వస్తుంది. సో మరి ఎక్కువ ఆయిల్ కూడా అంత మంచిది కాదు. సో అప్పటికే నేను చాలా ఆయిల్ వేసేసాను ఈ ఫ్రైలో. సో మంచి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మీరు ఇంకొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత పైన కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోండి ఫ్రైని. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం గీ, కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవంతా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బగార్ రైస్కి పుదీనా కొత్తిమీరనే మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో అవి వేసుకొని నేను ఒక 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి తగ్గ వాటర్ వేసుకోండి. నేను 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. అలా వేసుకొని మంచిగా కొంచెం పొడిగా, చూసారా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, బట్ నేను ఈ స్టేజ్లోనే మనం ఫ్రై చేసుకున్నాం కదా అదంతా పైన స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మంచిగా అన్ని రైస్ అంతా కవర్ అయ్యేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటే ఆ ఫ్రైలో ఉన్నదంతా రైస్కి కూడా బాగా వస్తుంది. సో దాని తర్వాత మనం జీడిపప్పు నేను నేతిలో వేయించుకొని పైన అలా వేసుకోండి. దాని తర్వాత కొత్తిమీర కూడా కొంచెం పైన వేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఒక ఆవిరి మీద ఉంటే బాగుంటుంది అనమాట. ఆ ఫ్లేవర్స్ బాగా పడతాయి. సో అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. దీనికన్నా బెస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ నేనైతే ఎప్పుడు తినలేదు. మా ఇంట్లో ఇది ఎప్పుడు చేసినా కూడా మంచిగా తింటారు అసలు. అన్నీ చాలా మసాలాలు తక్కువ ఉంటాయి, ముక్క బాగా టేస్ట్ ఉప్పు, కానీ ముక్క పట్టకపోతే ఆ రైస్ బాగోదు. సో అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో ఇదండి రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మీ నాన్న కుట్టీస్. మీరైతే ఫస్ట్ ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే చూడలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.